విజ్ఞాన తెలంగాణ, నైపుణ్య తెలంగాణ, క్రీడా తెలంగాణ, రైతు సంక్షేమ తెలంగాణ, సర్వజన సంబురాల తెలంగాణ కోసం ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఆలోచిస్తున్నారు. ఆ ఆచరణే ఈ పండగ, ఈ విద్యా పండుగని తెలియచేస్తూ శ్రీమతి శ్రీ దేవసేన ఐఏఎస్ అధికారిని కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ స్వాగత వచనం పలుకుతారు. कमिश्नर कॉलेज एजुकेशन। आज के इस दिव्य महोत्सव में आदरणीय गवर्नर महोदय, आदरणीय मुख्यमंत्री महोदय, आदरणीय मंत्रीगण, समस्त उच्च पदाधिकारियों, अध्यापकों और प्यारे बच्चों का हमारा हार्दिक स्वागत है। ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ విద్యా మహోత్సవానికి ప్రప్రథమంగా మన తెలంగాణ రాష్ట్ర సహజ కవి ఒక విద్య మీద చెప్పిన పద్యంతో ప్రారంభిద్దాం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్, విద్య యశస్సు, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే. ఆ రోజు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం పోతన గామాత్యులు విద్య గురించి చెప్పినదే ఈరోజు పోతన గారి పంధాలో చారిత్రక మార్పులతో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్నో పథకాలు మన విద్యాశాఖలో పరుగులు పెడుతున్నాయి. మచ్చుక్కకి కొన్ని చెప్పుకుంటే ముఖ్యంగా ఒక ఆలోచన, ఒక సంకల్పం, ఒక ప్రణాళిక, ఒక పథకం. నేను నువ్వు వేరని, నీకు నాకు దూరమని, విద్యను విభజించేది ఎందుకని, కలిసి చదివితే, కలిసి ఆడితే, కలిసి తింటే, కలిసి ఉంటే, కలిసి మెలిసి కలలు సాకారం చేసుకుంటే అందరికీ ఆనందం, అందరిది కదా ఘన యోగం అని చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మన తెలంగాణలో సాకారం చేశారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఇంత మంచి ప్రోగ్రాంకి మీరందరూ హర్షం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే చదువు నేర్చే విద్యార్థి ఇంటి నుండి సర్ది మూట సర్ది కడుపులో ఎలుకలు గొడవ చేస్తుంటే, క్లాసులో టీచర్ పలుకులు మెదడు దాటిపోతుంటే, పోషకాహారం లేక శరీర దృఢత్వం చాలక చదివిన చదువు వంట పట్టక విద్యార్థి వ్యర్థ ప్రయాస పడుతుంటే ప్రభుత్వమే దాల్చింది తల్లి ఆకారం. అందుకే బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అయ్యింది 1000 కోట్లతో సాకారం. బ్రేక్ఫాస్ట్ స్కీమ్కి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం అందరం డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం పాటుపడుతున్నాం. ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసి ఈ మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నాన్ని మనందరం చేయాలి. ఎందుకంటే పిల్లలు డ్రగ్స్కి బలవుతుంటే తల్లిదండ్రులు చూసి తట్టుకోలేక వారి ఆక్రందనలు ఈరోజు మనందరి యుద్ధ భేరిగా మారాలి. ऑनरेबल गवर्नर सर, अभी तक मैंने तेलंगाना सरकार में पथ प्रदर्शक नीतियों के बारे में बताया था. जैसे गीता में बताया गया, बुद्धि युक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम. इसी नसीहत को लेकर हम पूरी कोशिश कर रहे हैं सर टू स्ट्राइव फॉर एक्सेलेंस इन एजुकेशन एंड स्किल इन एक्शन. स्किल इज the word that always is coming out of our honorable CM sir's mouth, and that is what we are committed to sir. To end my entire introduction sir for today's evening, एक शेर कहती हूँ सर, जब आंखों में अरमान लिया, मंजिल को अपना मान लिया, ऐ मुश्किल क्या आसान क्या, जब ठान लिया तो ठान लिया. बहुत बहुत धन्यवाद सर. దేవసేన మేడం గారికి ధన్యవాదాలతో గౌరవ సంక్షేమ లక్షణంగా సాగుతున్న అమాత్యులు లక్ష్మణ్ కుమార్ గారి సందేశం శ్రీ ఏ లక్ష్మణ్ కుమార్ గారు.